అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. అధికారం అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత. కానీ వైసీపీ డిక్షనరీలో ఈ రెండింటికి చోటు లేదు. అధికారం అంటే దోపిడీకి లైసెన్స్, అధికారం అంటే అవినీతికి అడ్డగోలు, మైనింగ్కు పేటెంట్. ఇది వైసీపీ విజన్. అభివృద్ధి చేతగాని ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంస రచనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అంధకారంలోకి వెళ్లిపోయింది. పొన్నూరు నియోజకవర్గం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారాన్ని చేజెక్కించుకున్న వాళ్లు పొన్నూరును దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పొన్నూరు గుంటూరు నగరానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గం. అటు వ్యవసాయ పరంగా, ఇటు అభివృద్ధి పరంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండే నియోజకవర్గం. గత 25 ఏళ్లుగా నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగింది. కానీ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వైసీపీకి అవకాశం ఇద్దామని ప్రజలు భావించి గెలిపించారు. తీరా అధికారంలోకొచ్చి ఇప్పుడు పొన్నూరునే అనకొండలా మింగేస్తోంది కిలారి మాఫియా. పచ్చగా ప్రశాంతంగా ఉండే పొన్నూరు నియోజకవర్గాన్ని కిలారి మైనింగ్ మాఫియా కమ్మేసింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అడ్డగోలు తవ్వకాలతో గ్రామాల్ని, పంట పొలాల్ని నామరూపాలు లేకుండా చేస్తోంది. అభివృద్ధిలో పరుగులు పెట్టాల్సిన పొన్నూరు నియోజకవర్గం సహజ వనరుల దోపిడీతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కేజీఎఫ్ ను తలదన్నేలా, ఓబుళాపురం గనుల్ని అధిగమించేలా సాగుతున్న గ్రావెల్ దోపిడీ చూస్తే షాక్ అవ్వడం ఖాయం. ఓవైపు పథకాలంటూ ప్రజల్ని వంచిస్తూనే మరోవైపు లక్షలాది టన్నుల గ్రావెల్ దోపిడీ సాగిస్తూ విధ్వంస రచన చేస్తోంది వైసీపీ సర్కార్. ఇటీవల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు చేపట్టిన వైసీపీ గ్రావెల్ మాఫియాపై ప్రజా పోరాట యాత్రలో అధికార పార్టీ సాగిస్తున్న విధ్వంసం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారిక లెక్కల ప్రకారమే హార్టికల్చర్ క్రాప్స్ దాదాపు 1350 నుంచి 550 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే 800 ఎకరాలు తగ్గింది. దానిలో 700 ఎకరాల దాకా అక్రమ మైనింగ్ తవ్వేశారు టెంపరరీ పర్మిట్స్ పేరుతో. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన వాటిలో కూడా వాటి నియమ నిబంధనలకి విరుద్ధంగా వాళ్ళు మైనింగ్ ప్లాన్ ఇస్తారు. మైనింగ్ ప్లాన్ ప్రకారం తవ్వాలి. అవేమీ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేయటం జరిగింది. ఎకరానికి 3 కోట్ల చొప్పున 2100 కోట్ల విలువైన గ్రావెల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, కిలార్ ఇద్దరు కంపెనీ కలిసి దోచుకున్నారు ఈ ప్రాంతంలో. పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలం అత్యంత నాణ్యమైన ఎర్ర గ్రావెల్ కు నెలవు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లి ప్యాలెస్ తో పాటు కిలాడి ఎమ్మెల్యే కళ్ళు దీనిపై పడ్డాయి. సీఎం జగన్ రెడ్డి అండతో ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య దోపిడీకి శ్రీకారం చుట్టాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 700 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా 100 అడుగుల లోతులో గ్రావెల్ తవ్వేసి కోట్ల రూపాయలు దోచేశారు. చేబ్రోలు మండలం సేకూరు, వీరనాయకునిపాలెం, సెలపాడు, వేజండ్ల, సుద్దపల్లి, చేబ్రోలు, వడ్లముడి ఇలా అన్ని గ్రామాల్లో పంట పొలాల్ని తవ్వేసి గ్రావెల్ మాయం చేసిన ఘనత ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్యదే. ఇవాళ ఒక్క ఛాన్స్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు ఈ పొన్నూరు శాసనసభ్యుడు ఆధ్వర్యంలో దగ్గర 125 కోట్ల టన్నుల గ్రావెల్ దోచేశారు. ఈ ప్రభుత్వ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ అండదండలతో గ్రావెల్ కొండలు దోసేశాడు. తాడేపల్లి కొంపకి జగన్ రెడ్డి పిలిపించాడు. సజ్జల రామకృష్ణారెడ్డి లెక్కల్లో ఎంత దోపిడీ అయింది, ఎంత వాటాలు మాట్లాడుకున్నారు, వాటాలు కుదుర్చుకున్నారు.
ఎక్కడ కూడా యంత్రాంగం పనిచేయాల. కలెక్టర్, రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మైనింగ్ వ్యవస్థ అసలు ఉందో లేదో కూడా తెలీదు. మైనింగ్ వాళ్ళే అడ్డగోలు పర్మిట్లు ఇచ్చి దోసుకోమంటున్నారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లో అడిగేవాళ్ళు లేడు, నామకా మాత్రం ఇచ్చారు. ఇచ్చిన వాటిలో అడ్డగోలు దోపిడీ. పేరేమో జగనన్న కాలనీలకి ఇళ్ల మెరక, దోపిడీ ఏమో బయట రియల్ ఎస్టేట్ పొలాల్లో బ్రహ్మాండంగా మేరుకి గ్రావిల్ తోలుకుంటా ఉన్నారు. అక్రమ క్వారీయింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. అనేక సందర్భాల్లో అనేక సార్లు చట్టబద్ధంగా స్పందనలో కలెక్టర్కి కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది. వాటి మీద చర్యలు నామమాత్రంగానే మిగిలిపోయింది. ఈ క్వారీల నుంచి దాదాపు ఈ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు 2,200 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఈ అక్రమ తవ్వకాలకు ఏకంగా 700 ఎకరాల మేర పండ్ల తోటలు కనుమరుగయ్యాయంటేనే అర్థమవుతోంది కిలారి మాఫియా దోపిడీ ఏ స్థాయిలో ఉందో. ఎకరానికి 3 కోట్ల గ్రావెల్ తవ్వకాలు జరిగితే 700 ఎకరాల్లో 2,100 కోట్ల విలువైన 125 కోట్ల టన్నుల గ్రావెల్ ని దోచుకుంది వైసీపీ గ్రావెల్ మాఫియా. ఇక ప్రైవేట్ వ్యక్తులు గ్రావెల్ తవ్వకాలు చేపట్టాలంటే ఎమ్మెల్యేకు ఎకరానికి 25 లక్షల చొప్పున కే ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో గ్రావెల్ దోపిడీ వల్ల ఉద్యాన పంటల విస్తీర్ణం రోజు రోజుకు తగ్గిపోతోంది. 2019-2020 సంవత్సరంలో 1,227 ఎకరాల్లో ఉద్యాన పంటలు వేయగా గత 4.5 క్రమంగా పడిపోయింది. ఉద్యాన పంటల విస్తీర్ణం 2020-2021 సంవత్సరంలో 665 ఎకరాలకు, 2021-22 సంవత్సరంలో 545 ఎకరాలకు పడిపోవడం అధికార పార్టీ అడ్డగోలు విధ్వంసానికి ప్రత్యక్ష ఉదాహరణ. అక్రమ మైనింగ్ ను అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వైసీపీ సేవలో తరిస్తున్నారే తప్ప సహజ వనరుల్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన మామూళ్లకు, ఎమ్మెల్యే బెదిరింపులకు తలొగ్గి వాళ్లు కూడా మాఫియాతో చేతులు కలిపేశారు. అక్రమ మైనింగ్ మాఫియాకు 5 కోట్ల పెనాల్టీ విధించిన అధికారులు ₹1 కూడా వసూలు చేయలేకపోయారు. దీని వెనుక సీఎం జగన్ ఉండడమే ఇందుకు కారణం. తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిన ప్రతిసారి స్థానిక ఎమ్మెల్యే కిలారి రోసయ్యను పిలిపించుకుంటున్న సీఎం జగన్ వాటాల లెక్కలు తేల్చుకుని పంపేస్తున్నారే తప్ప చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవినీతి లేని పరిపాలన అందిస్తానని చెప్పేసి ప్రజలందరి ముందు ప్రగల్భాలు పలికారు. ఈ ముఖ్యమంత్రి గానే ఇవన్నీ కనపడటం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజలకు చెందాల్సిన ఆస్తిని నీ పార్టీకి నీకు దోచిపెడుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజ స్వరూపాలని బయట పెడతాము. నరేంద్ర గారు పెద్దలు వచ్చినప్పటికి కూడా నిర్భయంగా ఇక్కడి నుంచి నీళ్లు తోడుతా ఉన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా ఉన్నారు. అధికారులకు సిగ్గు లేకుండా పోయింది. గనుల శాఖ అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 5 క్వారీల లీజుల్లో మాత్రమే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుని అన్ని క్వారీల్లోనూ అడ్డగోలుగా గ్రావెల్ తవ్వేశారు. పర్యావరణం పాడైపోతున్నా, పొలాలు నిస్సారంగా మారుతున్నా, భూగర్భ జలాలు కలుషితమవుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. అంతేకాదు మైనింగ్ గుంతల్లో పడి అమాయకులు ప్రాణాలు కోల్పోతుండడంతో ఆయా కుటుంబాల్ని తీరని శోకానికి గురి చేస్తోంది. కోరికలో గొడ్డదోలకు వచ్చాడు. అది 30 అడుగులు 40 అడుగులు ఉన్న లోతు. ఆ లోతులో దూడబడితే దందుకోపోయి ఆపిన ముందుకు పడ్డాడండి. అందలేదు, చచ్చిపోయాడండి. చాలా మంది పిల్లలు చచ్చిపోయారు. ఏంది మీ బాధ ఏందని మమ్మల్ని పలకరిస్తానికి కూడా సోచి ఎట్టబడ్డాడు ఏందని కూడా రాలేదండి ఎవరు కూడా మా దగ్గరికి. మా పిల్లలు నీళ్ళలో పడిపోయి చచ్చిపోయి మేము అల్లాడిపోతున్నాము. ఇంకా మాకు డబ్బులు ఎందుకు? ఆ పిల్లలు అమ్ముడు అంతకుముందేమో ఒక 3 పిల్లలు చనిపోయారు, మొన్నేమో ఒక పిల్లోడు చనిపోయాడు. దానివల్ల కోరి వాళ్ళు చాలా నష్టం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి గెలిచినాక స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులను పెట్టుకుని ఇక్కడ విపరీతమైన అక్రమ మైనింగ్ చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి మేము నైట్లు కూడా వచ్చి ఇక్కడ అడ్డుపడ్డాము క్వారీ జరగకుండా. అయినా కానీ మమ్మల్ని లెక్క చేయకుండా, స్థానికులు ప్రజలను కూడా విలువ లేకుండా, మమ్మల్ని కూడా ఇది చేయకుండా, స్థానిక ఎమ్మెల్యేని కూడా ఇది చేయకుండా ఇక్కడ మొత్తం మైనింగ్ అనేది విపరీతంగా చేస్తున్నారు. సొంతపల్లి గ్రామంలో ఒక పిల్లాడు వెళ్ళి గ్రావెల్ దానిలో పడి ప్రాణాలు కోల్పోతున్నాడు.
మేము ఆందోళన చేసినప్పుడు ఏం చెప్పారు? ఎంఆర్ఓని వేసాం, లేకపోతే రెవెన్యూ వాళ్ళని వేసాం, పోలీసులను వేసాం, చుట్టుపక్కల ఎక్కడా కూడా అక్రమ మైనింగ్ తవ్వకుండా మేము చూస్తున్నాం, నియమ నిబంధనలు పాటిస్తామని చెప్పారు. అవేవి జరగడం లేదనే దానికి ఆ కుర్రాడు పడి ప్రాణాలు, ఆ గుంటలో పడి ప్రాణాలు కోల్పోతే దిక్కే లేదు. కాబట్టి ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు, రోడ్లు విధ్వంసమైనా పర్లేదు, జిల్లా కలెక్టర్ కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉండే రెవెన్యూ పోలీసుల వత్తాస్తోనే ఈ మాఫియా నడుస్తూ ఉంది. దాన్ని ప్రపంచానికి మేము తెలియజెప్పదలుచుకున్నాం. వైసీపీ గ్రావెల్ మాఫియా ఆగడాల్ని, గ్రావెల్ మాఫియా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, గ్రామాల్లో ధ్వంసమైన రోడ్లు, మైనింగ్ మాఫియా సృష్టిస్తున్న కాలుష్యంపై తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంది. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారు 4.5 ఏళ్లుగా వైసీపీ మాఫియా అక్రమ దోపిడీపై పోరాటం సాగిస్తున్నారు. నేను గతంలో ఆందోళన చేసి ఇక్కడికి వచ్చి లారీ లాపితే ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ వచ్చాడండి. లారీ లాపి, అయ్యా ఇవి ఓవర్లోడ్ అయి ఉన్నాయి, మీరు వాటిని స్వాధీనం చేసుకోండి అంటే నాకు లారీ డ్రైవర్ లేడండి. మనమంట లారీ డ్రైవర్ తో సహా ఆయనకు పట్టిస్తే అంట అధికారి దాని మీద చర్యలు తీసుకుంటాడంట. ఇంత పెద్ద పుస్తకాలు ఇచ్చాం. రైల్వేల పేరుతో ఒక్కొక్క లారీలో 40 నుంచి 45 టన్నులు వేసుకెళ్లారని చెప్పి ఆధారాలతో సహా ఇస్తే చర్యలు తీసుకున్న నేపథ్యమే లేదనేది గుర్తుంచుకోండి. జెడ్పీ క్వారీని 40 ఎకరాల క్వారీని జగనన్న ఖాళీల మెరక పేరుతో 50 కోట్ల గ్రావెల్ ని మింగేశారు. ఒక రోజు సబ్ కలెక్టర్ ఆ రోడ్డు మీదకి వెళ్తా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆపితే వైకాపా నాయకులను పట్టుకొని 25 లక్షల పెనాల్టీ వేస్తే 4 సంవత్సరాల 8 నెలల కాలంలో 25 లక్షల్లో 25 పైసలు కూడా వసూలు చేయాల. పైగా బరి తెగించి అడ్డగోలు గ్రావెల్ మాఫియా నడుపుతా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. సీఎంఓ అండతో ఎమ్మెల్యే కిలారి రోసయ్య చేస్తున్న ఈ గ్రావెల్ దందాను అధికారులు కూడా అడ్డుకోలేకపోతున్నారు. కేజీఎఫ్ స్థాయిలో జరుగుతున్న ఈ ధ్వంస రచనను అడ్డుకోవాల్సింది ప్రజలే. వైసీపీ మాఫియా కబంధ హస్తాల నుంచి పొన్నూరు నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సింది మనమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పొన్నూరులో గ్రావెల్ తవ్వకం అనేదే ఉండదు. తట్ట మట్టి కూడా ఎత్తే ప్రసక్తే లేదు. నేను చెబుతున్నా, ఈ సెంటర్ లో నిలబడి చెప్తున్నా, అనుమానాలు ఉంటే తీసేయండి. ఏ నాయకుడు ఎటు వచ్చినా ఈ ఊర్లో గ్రావెల్ క్వారీయింగ్ జరగదు, జరగనివ్వం, జరగబోదు. పొన్నూరులో సహజ వనరుల్ని పరిరక్షించి మన నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యతను మన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీసుకుంటోంది. మన పొన్నూరు బాధ్యత మనదే. అవినీతి అనకొండల్ని, కిలారి కేడీల్ని తరిమి కొడదాం. పొన్నూరును కాపాడుకుందాం.